సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి కృష్ణ తెలిపారు. మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మండల వ్యాప్తంగా మొత్తం 1559 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం గజ్వేల్ మండలంలో మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించబడతాయని చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని మండల విద్యాధికారి కృష్ణ కోరారు. మండలంలో ఎస్ఎస్సి 10వ తరగతి ఉత్తమ ఫలితాల సాధన దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు, ఏప్రిల్ 16వ తేదీ వరకు ఎస్ఎస్సి పరీక్షల యొక్క టైం టేబుల్ రావడం జరిగింది. మండల వ్యాప్తంగా 736 మంది బాలురు, 764 మంది బాలికలు, మొత్తం 1559 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుండి 430 మంది బాలురు, 496 మంది బాలికలు, మొత్తం 574 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుండి 306 మంది బాలురు, 268 మంది బాలికలు, మొత్తం 574 మంది పరీక్షలు రాయనున్నారు. మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలో విద్యార్థులందరూ జంబ్లింగ్ విధానంలో మరి అన్ని పరీక్షా కేంద్రాలకు కేటాయించడం జరిగింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నాయి. భౌతిక రసాయన శాస్త్రము మరియు జీవశాస్త్రం సంబంధించిన పేపర్లు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు మరి జరగనున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి గురి కాకుండా పరీక్షలు రాయాలని మండల శాఖ తరఫున కోరుతున్నాను. మరియు ఈ సెంటర్లలో ఆరోగ్యానికి సంబంధించి ఏఎన్ఎంలను కూడా నియమించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని మండల శాఖ తరఫున